ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో మన ఛానల్ ఎవరో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ అండి. సో బ్లౌజ్కి అయితే వర్క్ చేశాను, అది ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే హ్యాండ్కి అయితే ఇప్పుడు వర్క్ అనేది చేయబోతున్నా అండి. హ్యాండ్కి వర్క్ చేస్తున్నాను కదా, ఫస్ట్ అయితే చైన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, చైన్ స్టిచ్ అయితే ఫస్ట్ అయితే ఇలా అయితే వేసుకోవాలి. సో మనం బయట మగ్గం వర్క్ చేసేటప్పుడు చైన్ స్టిచ్ అనేది వేయరండి, నార్మల్గా వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు. చైన్ స్టిచ్ వేయడం వల్ల బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది. అలాగే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం 2-3 లేయర్స్ అయితే వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ప్రతి బ్లౌజ్ కూడా అలానే వేస్తున్నాను కదా. సో నా బ్లౌజెస్ అన్నీ కూడా ఒక వీడియోలో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. అన్నీ కూడా నేను చైన్ స్టిచ్ వేసాను, లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడైతే 3 లేయర్స్ అయితే వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ అయితే వేస్తున్నాను. ఒకసారి చూడండి, షుగర్ బీడ్స్ అయితే మనము 2 బీడ్స్ 3 బీడ్స్ అలా అయితే మొత్తం కూడా కుట్టుకోవాలండి. ఆ లైన్ అంతా కూడా నేను ఇప్పుడైతే ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా సేమ్ ఇలానే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు క్లాసెస్ ఏమైనా కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ క్లాస్ అయితే చెప్తాను మీకు ఏదైనా రాకపోతే. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి షుగర్ బీడ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు 4mm బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. 4mm ప్లేస్లో మీరు వచ్చేసరికి చైన్ స్టిచ్ ఉంటుంది కదా మనకి, స్టోన్ చైన్, ఆ స్టోన్ చైన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వేరే బీడ్స్ మీరు వైట్ బీడ్స్ ఏమైనా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా సెట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా అయితే వేస్తున్నాను. మీరు 4mm బీడ్స్లో ఇంకే బీడ్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి. 4mm బీడ్స్ స్టిచ్ చేశాక షుగర్ బీడ్స్ అనేది వేస్తున్నాను. ఒకసారి చూడండి, షుగర్ బీడ్స్ అయితే మొత్తం కూడా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనము వర్క్ చేసేటప్పుడు చూడండి చాలా నీట్గా అనేది వర్క్ అనేది చేయాలి, మనం గ్యాప్స్ కూడా ఇవ్వకూడదు. అలాగైతే వర్క్ అనేది చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. చైన్ స్టిచ్ వేయడం వల్ల కూడా వర్క్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనకి వర్క్ అంతా కూడా ఏ రేట్దైనా సరే ఫినిషింగ్ బట్టే దాని లుక్ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు చూడండి, షుగర్ బీడ్స్ కూడా స్టిచ్ చేశాక ఇప్పుడు చిన్న ఫ్లవర్ కోసం అని చెప్పేసి 4mm బీడ్ తోటి స్టిచ్ చేసుకొని చుట్టూ కూడా 9 బీడ్స్ అండి షుగర్ బీడ్స్. సో మనకు చుట్టూ కూడా 9 బీడ్స్ అయితే పడతాయి. 3 బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనకి వైట్ పాల్ అలాగే షుగర్ బీడ్ అండి ఒకటి తీసుకున్నాక ఆ మిడిల్లో వచ్చేసరికి 2 షుగర్ బీడ్స్ ఒక వైట్ పాల్ అయితే తీసుకొని స్టిచ్ చేయాలి. ఇంకా పక్కన వచ్చేసరికి మనకి కుందన్ అండి, కుందన్ అయితే గమ్తో పెట్టుకోవాలి, మనం కుడితే వెంటనే ఊడిపోతుంది కదా, అందుకని చెప్పేసి కాసేపు ఆరాకైతే మొత్తం బీడ్స్ అనేది ఒకసారి స్టిచ్ చేసుకోవచ్చు. నేను అందుకని చెప్పేసి మళ్ళీ పక్కన అయితే ఇంకో బీడ్ అనేది వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. మనకి ఇంకా టైం వేస్ట్ అవ్వకుండా ఇలా అయితే మనం చేసుకుంటే మనకి మగ్గం వర్క్ అనేది చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుందండి. మనం అది ఆరాక మళ్ళీ స్టిచ్ చేసి మళ్ళీ ఫ్లవర్ వేస్తే మనకి చాలా టైం వేస్ట్ కదండి. లేదు మీరు ఫస్ట్ పెట్టుకొని వేసుకున్నారన్నా అలాగైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే మనకి మెజర్మెంట్స్ అన్నీ కూడా తెలుస్తాయి కదా, నేను అందుకని చెప్పేసి ఇలా అయితే వేసేస్తున్నాను. మనకి బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యాక లాస్ట్లో అయితే ఆ కుందన్ అనేది వర్క్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇంకా టైం చూసుకొని వర్క్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఇంకో ఫ్లవర్ అయితే వేసేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ విధంగా అయితే వేస్తున్నానో మొత్తం అదే విధంగా వేసుకోండి. మీరు మొత్తం అంతా కూడా ఒకేసారి స్టిచ్ చేసుకుంటారా అంటే ఫస్ట్ అయితే కుందన్స్ పెట్టుకున్నాక తర్వాత ఫ్లవర్స్ వర్క్ చేసుకొని అలా కంటిన్యూ అనేది చేసుకోవచ్చండి. చూడండి, మొత్తం వేసాక ఆరిపోయి ఈలోపు అయితే మళ్ళీ ఏదైతే కుందం అయితే పెట్టుకున్నా ఆ కుందన్ చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. షుగర్ బీడ్స్ వేయడం వల్ల లుక్ అనేది బాగుంటుంది. మీకు షుగర్ బీడ్స్ హెవీ అయిపోతుంది, బ్లౌజ్ లైట్ వెయిట్ కావాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు షుగర్ బీడ్స్ అయితే వర్క్ చేస్తున్నాం కదా ప్లేస్లో మనం చైన్ స్టిచ్ అనేది చుట్టూ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ నేను చైన్ స్టిచ్ వేసాను కదా, సేమ్ అదే విధంగా చైన్ స్టిచ్ అనేది
కుందన్ చుట్టూ కూడా వేసుకోవచ్చు. హెవీ అయిపోతుంది అనుకునే వాళ్ళకి లేదు పర్వాలేదంటే షుగర్ బీడ్స్ అనేది వేసుకొని స్టిచ్ చేసుకోండి. షుగర్ బీడ్స్ వేసుకున్న లుక్ బాగుంటుంది, చైన్ స్టిచ్ వేసుకున్నా సరే లుక్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి హ్యాండ్ కదా, మొత్తం హ్యాండ్ కొంచెం హెవీగా ఉండాలని చెప్పేసి నేనైతే చుట్టూ కూడా ఫస్ట్ అయితే ఏ ఫ్లవర్స్ వేసామో అదే ఫ్లవర్స్ అయితే వేస్తున్నాండి. సో మనము ఫస్ట్ వచ్చేసరికి మనకి పైన వైట్ బీడ్స్ అనేది వేసాం కదా, ఇప్పుడు వచ్చేసరికి మనము బీడ్స్ అనేవి కింద అనేది వేస్తున్నాను. చూడండి, ఫ్లవర్ పైన కాకుండా ఇలా కింద అనేది వేసుకుంటే మనకి ఓవరాల్ లుక్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి బీడ్స్తో అయితే అలా స్టిచ్ చేస్తున్నాండి. ఇంకా మొత్తం అయిపోయాక మీకు లాస్ట్లో వర్క్ అంతా కూడా వీడియో అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, బ్లౌజ్ అంతా అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక ఎలా చేశానో ఏంటి అనేది చూసేద్దాము. సో మీరు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి హ్యాండ్కి అయితే చూసారు కదండి వర్క్. హ్యాండ్కి చూడండి, వీడియోలో అయితే హ్యాండ్కి కూడా ఇదే విధంగా చూపించాను కదా. సో 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే వర్క్ అనేది చేశాను. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. సో మీకు వీడియోలో అయితే ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా అయితే వచ్చింది హ్యాండ్స్కి. ఇది ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ సైడ్ అండి. సో మనకి ఇప్పుడు ఫ్రెండ్స్ హ్యాండ్స్కి అయితే ఏ విధంగా అయితే వర్క్ చేసామో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా అయితే వర్క్ అనేది చేశాను. చూడండి, చైన్ స్టిచ్ అనేది 3 టైమ్స్ అయితే వేసాను. తర్వాత షుగర్ బీడ్స్, అలాగే 4mm బీడ్స్, షుగర్ బీడ్స్, అలాగే చూడండి ఇక్కడ చిన్న ఫ్లవర్ ఇచ్చేసి వైట్ పాల్తో అనేది ఇలా డిజైన్ చేశాను. అలాగే కుందం అయితే చూడండి, కుందం పెట్టేసి చుట్టూ కూడా షుగర్ బీడ్స్. సో ఇదే విధంగా మొత్తం అంతా కూడా ఇలానే వర్క్ అనేది చేశాను ఫ్రెండ్స్. ఇంకా మనకి ఫ్లవర్ అయితే ఏదైతే వచ్చిందో అక్కడక్కడ ఇవి అనేది ఇలా డిజైన్ అనేది చేశాను. సో చూడండి, ఓవరాల్గా లుక్ అయితే మాత్రం ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఈ బ్లౌజ్ అయితే. ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి హ్యాండ్స్కి బ్యాక్ సైడ్కి ఏ విధంగా అయితే డిజైన్ అనేది చేశానో ఫ్రంట్కి కూడా సేమ్ అదే విధంగా వర్క్ అనేది చేశాను. ఒకసారి చూడండి, సేమ్ అలానే చేశాను. ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఇది సింపుల్గా ఉంది కానీ హ్యాండ్కి మాత్రం ఫుల్ చూడండి హెవీగా అనిపిస్తుంది. ఒకసారి వర్క్ వచ్చేసరికి మనం వేసుకుంటే మాత్రం లుక్ అనేది చాలా మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. ఈ డిజైన్ అయితే మాత్రం చూసారు కదా, హ్యాండ్కి మనకి వర్క్ అనేది సింపుల్గా ఉన్నట్టుంది కానీ మనకి హ్యాండ్కి వచ్చేసరికి ఎక్కువ బుటాస్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంది. సో మనం ఇదైతే మన ఫుల్ హ్యాండ్స్ కంటే హాఫ్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా వర్క్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి తక్కువ బడ్జెట్లోనే అవుతుందండి, ఎక్కువ బడ్జెట్ ఏం అవ్వదు. లుక్ మాత్రం చాలా బాగుంది. సో మనం మగ్గం వర్క్ నేర్చుకుంటే మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం బయట చేపిస్తే మాత్రం దీని కాస్ట్ అయితే 1500 అబవ్నే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వీడియో. సో మీకు ఇంకేదైనా న్యూ డిజైన్స్ అలాగే ఇంకేమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మాత్రం నేనైతే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.